ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క 2025లో మనకి యాక్చువల్గా ఈ సిఆర్ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్కి సంబంధించి ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాటిలో మాత్రమే ఫిల్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ 2024లో. బట్ ఇప్పుడు మాత్రం ఇందులో ఎయిమ్స్ హాస్పిటల్స్లో పాటు లైక్ ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, భారతదేశంలో ఏవైతే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి గ్రూప్ బి, గ్రూప్ సి ఇందులో మనకి క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ పోస్టులు కూడా ఉండడం జరుగుతుంది. లైక్ క్లినికల్ పోస్టులు అనుకోండి, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, రేడియోగ్రాఫర్ కానీ, ఇది ఓటీ అసిస్టెంట్ కానీ, లైక్ పర్ఫ్యూజనిస్ట్, డెంటల్ హైజినిస్ట్, ఇలా చాలా రకాలైనటువంటి పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి అయితే ఇందులో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ క్లినికల్ అంటే అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. లైక్ మల్టీ స్కిల్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ, ఇలా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. యాక్చువల్గా ఇవి ఎయిమ్స్లో ఖాళీగా అయినటువంటి వేకెన్సీస్ ఉంటాయి కదా, వాటికి అవే అంటే లైక్ ఇప్పుడు ఏపీలో మనకి ఎయిమ్స్ మంగళగిరి అని ఉంది. ఒకవేళ అందులో ఉద్యోగాలు అనేది ఖాళీ అయితే ఆ యొక్క ఎయిమ్స్ మంగళగిరి మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు మాత్రం ఇది లాస్ట్ 2024 నుంచి మనకి అన్ని ఎయిమ్స్ కలిపి ఒకే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదే సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్లో పాటు ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అందులో, అండ్ దాంతోపాటు ఈ యొక్క ఆర్మర్డ్ హాస్పిటల్స్ లైక్ ఆర్మీ హాస్పిటల్స్ ఉంటాయి కదా అందులోను, అండ్ సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి హాస్పిటల్స్లోను, ఇలా చాలా రకాలైనటువంటి ఆర్గనైజేషన్లో ఈ యొక్క గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది దీని ద్వారా అంటే ఎయిమ్స్ సిఆర్ఈ 2025 ఏదైతే ఉందో దాని ద్వారా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఇంతకుముందే చెప్పుకున్నట్టు క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సిఆర్ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ ఇయర్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ 2024లో మనకి ఓన్లీ ఎయిమ్స్ హాస్పిటల్స్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ 2025లో మనకి కొన్ని ఆర్గనైజేషన్ అయితే యాడ్ చేశారు ఈఎస్ఐ, ఆర్మీ హాస్పిటల్స్లో. సో మనకి చాలా రకాలైనటువంటి గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇది ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది. సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2024 అని ఇచ్చారు. యాక్చువల్గా ఇది 2025 అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మనకి కండక్ట్ చేయడం జరిగింది. ఇది సిఆర్ఈ. ఇప్పుడు మనకి ఈ ఇయర్ అంటే ఇది 2025 కదా, ఈ యొక్క నోటీస్ నెంబర్ చూస్తే కనుక 171/2025 అనేది మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో చూస్తే కనుక మనకి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మెయిన్గా మనకి ఎలా అప్లై చేయాలని దానికంటే ముందు మనకు ఇన్ డీటెయిల్గా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ గురించి అయితే చూద్దాం. అసలు ఈ యొక్క నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు మనకు చూసుకుంటే కనుక ఇది సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో మనకి ఈ మంత్ January 7th నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ అనేది మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది డీటెయిల్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో ఇందులో మనకి డీటెయిల్గా ఉంటాయి. ఇందులో మనకి ఎయిమ్స్తో పాటు అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఆటోనమస్ బాడీస్ ఉంటాయి కదా, అందులో కూడా ఈ యొక్క జాబ్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా అనమాట. సో బేసిక్గా మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకి స్టార్ట్ అండ్ క్లోజ్ అని ఇచ్చారు. సో 7 January 2025 మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ అంటే January 31st, 2025 ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. మనకి స్టేటస్ అంటే మనం అప్లై చేసాము, మన స్టేటస్ ఏ విధంగా ఉందంటే యాక్సెప్ట్ చేశారా లేదంటే రిజెక్ట్ చేశారా అన్న అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి మనకి February 11, 2025 మనకి తెలియడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవచ్చు అప్లికేషన్లో. అండ్ దాంతోపాటు అడ్మిట్ కార్డ్ అనేది మనకి బిఫోర్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో బిఫోర్ 3 days నుంచి అయితే మనకి ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని స్కిల్ టెస్ట్లు ఉంటాయి కొన్ని పోస్టులకి. ఆ యొక్క స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది వాళ్ళు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకి ఇప్పుడే ఇచ్చారనమాట అసలు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది. సో 26 February 2025 అండ్ 28 February 2025 ఈ యొక్క ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడ్రస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. టోటల్గా మనకి 20 ఎయిమ్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు
సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ అటల్ బిహార్ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇందులో కూడా ఫిల్ చేస్తున్నారు. ఎయిమ్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంది కదా! ఇందులో ఫిల్ చేస్తున్నారు. ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సో ఇది ఎవ్రీ స్టేట్‌లో ఉంటుంది. ఇందులో ఫిల్ చేస్తున్నారు. రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిమ్స్, ఇంపాల్ ఇలా చాలా రకాలైనటువంటి ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ యొక్క గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ అయితే చేయడం జరుగుతుందనమాట. సో గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్‌లైన్ మోడ్‌లో ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. సో దాని గురించి మనం చూద్దాం ముందుగా. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరు తీసి పెట్టుకోండి. ఇన్ కేస్ కనుక మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో వర్క్ చేసుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళకి కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు, చూసేసుకోండి అనమాట. సో దాంతోపాటు మెయిన్గా మనం ఇప్పుడు జాబ్స్ అనేది చూద్దాం. ఏ రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి ఏంటనేది చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు చూద్దాం మనం. ఇది సిలబస్ అండ్ లాంగ్వేజెస్ అనమాట. అంటే మనకి ఎగ్జాము ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా మనకి ఇచ్చారు. అండ్ దాంతోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఇచ్చారు. సో మెయిన్గా మనకి ఒక గ్రూప్ నేమ్ అంటే పోస్టులు చూసుకుంటే కనుక అసిస్టెంట్ డైటీషియన్ అనేది ఉంది, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ ఇంజనీరు అండ్ దాంతోపాటు అసిస్టెంట్ ఇంజనీర్ ఇది ఎలక్ట్రికల్ సివిల్ దాంట్లో ఉంటుంది, అసిస్టెంట్ ఇంజనీరు దాంతోపాటు ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ అనమాట లైన్ మ్యాన్ అట్ట, దాంతో మ్యాల్ఫోర్డ్ టెక్నీషియన్, తర్వాత డ్రాఫ్ట్ మ్యాన్ ఇది గ్రేడ్ 3 అనమాట. తర్వాత అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్, స్టోర్ కీపర్ ఇది డ్రగ్స్ ఇది జనరల్ అనమాట. తర్వాత ఫార్మసిస్ట్ సో ఇవి హోమియోపతికి సంబంధించినటువంటిది, జూనియర్ అకౌంట్ ఆఫీసరు, దాంతోపాటు జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసరు, తర్వాత జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసరు, సిఎస్డి అసిస్టెంట్ అనమాట. ఇది క్లినికల్కి సంబంధించినటువంటిది. తర్వాత ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటిది ఈ యొక్క పోస్టులు అనమాట. ఇది ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటిది. సో ఇందులో మనకి జనరల్ మ్యాథ్, ఇంగ్లీష్ అండ్ హాస్పిటల్ సర్వీస్ సంబంధించినటువంటిది సిలబస్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో డ్రెస్సర్, హాస్పిటల్ అటెండెంట్కి వచ్చేసి సో ఇదనమాట. సో మెయిన్గా మనం పోస్టులు అయితే చూసుకుందాం. ఈసీజీ టెక్నీషియన్ ఉంది, లైబ్రరీ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ లైక్ ఈసీజీ టెక్నీషియన్ టెలిఫోన్ సంబంధించినటువంటి, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ అసిస్టెంట్, తర్వాత ఇది మెకానిక్, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్, ఇది అనెస్థీషియా ఓటీ టెక్నీషియన్ అనుకోండి. తర్వాత జూనియర్ రేడియోగ్రాఫర్ ఎవరైతే రేడియోగ్రాఫర్స్ ఉన్నారో డిఎంఐటీ అండ్ బీఎస్సీ రేడియాలజీ చదివారో వాళ్ళకి ఈ యొక్క పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి తర్వాత డెంటల్ హైజీనిస్టు గుర్తుపెట్టుకోండి, జూనియర్ రేడియోగ్రాఫర్ వేరు అండ్ రేడియోగ్రాఫర్కి కూడా మనకి వేరుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. జూనియర్ రేడియోగ్రాఫీ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఈ విధంగా మనకి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే మనకి డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రేడియోగ్రఫీ టెక్నీషియన్ రేడియోథెరపీ అంటే రేడియోథెరపీకి సంబంధించినటువంటి టెక్నీషియన్ అనమాట. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, తర్వాత ఆప్థమాలిక్ టెక్నీషియన్, ఇందులో మనకి జూనియర్ పర్ఫెక్షనిస్టు టెక్నీషియన్, ప్రిస్థెటిక్ ఆర్థరైటిక్స్ టెక్నీషియన్, తర్వాత బ్యారియాటిక్ కోఆర్డినేటర్, ఫార్మసిస్ట్ ఆయుర్వేదిక్, ఎంబ్రియాలజిస్ట్, తర్వాత అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్. సో ఇప్పటివరకు మనం క్లినికల్ చెప్పుకున్నాము. ఇందులో మనకి కింద కూడా క్లినికల్ అనేవి వస్తాయి కొన్ని. తర్వాత ఫైర్ టెక్నీషియన్, కమ్యూనిటీ బేస్డ్ మల్టీ రిహాబిలేషన్ వర్కరు, తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు, డెమాన్స్ట్రేషన్ ఫిజియోథెరపీకి సంబంధించి, ఆక్యుపేషనల్ థెరపిస్టు, తర్వాత లైబ్రేరియన్ గ్రేడ్ 3కి సంబంధించి, డ్రైవర్ పోస్టులు కూడా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. తర్వాత ఆర్టిస్టు, మాడ్యులర్ ఆర్టిస్ట్ అనమాట, తర్వాత డోనర్ ఆర్గనైజేటర్, తర్వాత యోగా ఇన్స్ట్రక్టరు, ప్రోగ్రామరు, అసిస్టెంట్ వార్డెన్, తర్వాత జూనియర్ స్కేల్ స్టెనోగ్రాఫర్ అనమాట, తర్వాత ఫార్మా కెమిస్టు, తర్వాత ఎయిడ్స్ ఎడ్యుకేటర్, తర్వాత కేర్ టేకర్ అనమాట, శానిటరీ ఇన్స్పెక్టర్ లైక్ ఉంటుంది కదా అది, తర్వాత టైలరు, ప్లంబరు, డిప్యూటీ జనరల్ మేనేజరు ఇది క్యాఫ్టేరియాకి సంబంధించి, తర్వాత పెయింటరు, స్టాటిస్టికల్ అసిస్టెంట్, వర్క్షాప్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసరు, తర్వాత మెకానిక్ ఆపరేటర్ కంపోజిటర్, సో కోడింగ్ క్లర్క్, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది ఇందులో మనకి, క్వాలిటీ కంట్రోల్. సో టోటల్ మనకి 66 రకాలైనటువంటి ఉద్యోగాల భర్తీకి అయితే ఇందులో నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సిఆర్ఏ 2024 అనమాట. యాక్చువల్లీ 25 ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు 2024లో మనకి. సో ఇదనమాట. సో కొన్ని పోస్టులో మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఏవేవైతే పోస్టులు ఉన్నాయో అవి. సో మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి ఇచ్చారనమాట. ఇక్కడనే మనకి యానెక్సర్ 2లో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. అసిస్టెంట్ డైటీషియన్కి ఏ విధంగా ఉండాలి ఏంటనేది ఇవి. సో మెయిన్గా మనం ఇప్పుడు క్లినికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే తెలుసుకుందాం. తర్వాత మనకి నాన్ క్లినికల్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అయితే చూద్దాం అనమాట. ఇందులో క్లర్క్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో మెయిన్ మనకి జూనియర్ రేడియోగ్రాఫరు, ల్యాబ్ టెక్నీషియన్ ఇవైతే చూద్దాం మనము. చూసారు మనకి జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎయిమ్స్ బిలాస్పూర్ అంటే ఎయిమ్స్లో ఉన్నటువంటి
పోస్టులు కూడా మనకి ఇచ్చారు. దాంతోపాటు ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో ఏవేవైతే ఉన్నాయో సో అవి కూడా ఇచ్చారనమాట. ఇవి ఎయిమ్స్ కదా! ఇక్కడ జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ అనమాట. సో ఇందులో కూడా మనకి ఇచ్చారనమాట. సో ఏజ్ కూడా ఇచ్చారు. దాంతోపాటు క్వాలిఫికేషన్ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఎంప్లాయీ స్టేట్ అంటే ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో ఇచ్చారనమాట. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. సో ఇది ఎవరైతే 12th పాస్ అవ్వాలి, దాంతోపాటు సైన్స్ సబ్జెక్టు ఉండి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళంతా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు బీఎస్సీ ఎంఎల్టీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి రేడియోగ్రాఫర్కి సంబంధించినటువంటిది చూద్దాం ఒక్కసారి. ఇది రేడియోగ్రాఫర్కి సంబంధించినటువంటిది. ఇది జూనియర్ రేడియోగ్రాఫీ టెక్నీషియన్ గ్రేడ్ 1. సో చూసుకుంటే కనుక ఫస్ట్ డార్క్ రూమ్ అసిస్టెంట్, ఇది ఎయిమ్స్ జోధ్పూర్లో మనకి ఎయిమ్స్లో ఉంది. ఇది లెవెల్ 4 అనమాట. డిప్లొమా రేడియోగ్రఫీ ఎవరైతే చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 1 year ఎక్స్పీరియన్స్. తర్వాత జూనియర్ రేడియోగ్రాఫర్, ఇది ఈఎస్ఐ హాస్పిటల్స్లో. సో ఇందులో మనకి లెవెల్ 3 ఉంటుంది. 12th క్లాస్ పాస్ అయ్యి విత్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి. దాంతోపాటు సర్టిఫికేట్ లేదా డిప్లొమా రేడియోగ్రఫీ ఎవరైతే చదివారో 2 years కోర్సు వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఎవ్రీ స్టేట్లో మనకి ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా మనకి ఇందులో ఉంది. ఇది బీహారు, ఇది వచ్చేసి చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ చూద్దాం మనము, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ. జూనియర్ రేడియోగ్రాఫర్ తెలంగాణలో వచ్చేసి మనకి 18 నుంచి 25 years ఉండాలి. లెవెల్ 3 ఇది. సో క్వాలిఫికేషన్ అనేది సేమ్ అనమాట. లైక్ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఉండడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసుకుంటే మనకి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ మనము క్లినికల్ పోస్టులు చూసుకుందాం. సిఎస్ఎస్టీ వచ్చేసి మనకి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇంపాల్లో వచ్చేసి 2 ఉన్నాయి. సిఎస్జీ సూపర్వైజర్ వచ్చేసి ఇంపాల్లోనే ఉన్నాయి మెయిన్గా మనకి. మనము ఈ తెలుగు స్టేట్ అంటే తెలంగాణ, ఏపీలో ఏవేవి పోస్టులు ఉన్నాయనేది మనం నెక్స్ట్ వీడియో ఒక సెపరేట్ వీడియో చేస్తాను, అందులో మనమైతే చూద్దాం అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ మనం రేడియోగ్రాఫర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే చూద్దాం. తర్వాత డ్రెస్సర్ హాస్పిటల్స్, ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసేసుకోండి. సో ఇందులో మనకి ఓటీ టెక్నీషియన్ కూడా ఉందన్నమాట. తర్వాత స్టోర్ అటెండెంట్, డెంటల్ హైజినిస్ట్, ఈసీజీ టెక్నీషియన్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఈసీజీ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్, సో మంగళగిరిలో మనకి ఒకటైతే ఉంది ఎయిమ్స్. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఈసీజీ వచ్చేసి మనకి ఓన్లీ ఢిల్లీలో మాత్రమే ఉంది, సో మనకు అవసరం లేదు. ఓకే, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ తెలంగాణ ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, అందులో వచ్చేసి మనకి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అనెస్థీషియా ఆపరేషన్ అంటే ఐసీయూ, ఓటీ టెక్నీషియన్ వచ్చేసి మనకి మంగళగిరిలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు తెలంగాణలో అయితే ఏమీ లేదు. తర్వాత జూనియర్ రేడియోగ్రాఫర్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో 5 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది, అది ఈఎస్ఐలో. తర్వాత తెలంగాణలో వచ్చేసి మనకి ఓకే, జూనియర్ రేడియోగ్రాఫర్ తెలంగాణలో వచ్చేసి మనకి 26 వేకెన్సీస్, అంటే చాలా తెలంగాణలో ఎక్కువ జూనియర్ రేడియోగ్రాఫర్లు అనేవి మనకి ఉండడం జరుగుతుంది. సో 26 అంటే ఇది చాలా ఎక్కువ జూనియర్ రేడియోగ్రాఫరు. తర్వాత రేడియోగ్రాఫర్కి సంబంధించి చూసుకుంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో 2 అయితే ఉండడం జరిగింది. సో జూనియర్ రేడియోగ్రాఫర్ వేరు, రేడియోగ్రాఫరు వేరు అనమాట. సో ఇది చూసుకోండి, సాలరీలో మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో రేడియోగ్రాఫర్ ఏపీలో 2 ఉన్నాయి. సో తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం మనము. సో రేడియోగ్రాఫరు తెలంగాణలో వచ్చేసి మనకి 4 వేకెన్సీస్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. తర్వాత రేడియోగ్రఫీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా మనకి సపరేట్ వేకెన్సీస్ అనమాట అది. సో రేడియోగ్రఫీ టెక్నీషియన్ గ్రేడ్ 1 మనకి ఇక్కడ ఉంది, మంగళగిరిలో అయితే ఒకటి ఉంది. టెక్నీషియన్ రేడియాలజీకి సంబంధించి ఒక వేకెన్సీస్ అయితే ఉంది. సో మిగతా సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అందులో కూడా మనకి టెక్నీషియన్స్ అయితే ఉన్నాయి. 20 అయితే రేడియాలజీకి సంబంధించినట్టు ఉన్నాయి. ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే రేడియాలజీకి సంబంధించి అయితే ఉన్నాయి. డెంటల్ మెకానిక్ అయితే ఉన్నాయి. తర్వాత రేడియోథెరపీ టెక్నీషియన్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో మనకి మంగళగిరిలో ఒక వేకెన్సీస్ అయితే ఉంది. తర్వాత వేరే ఎయిమ్స్లో ఉంది. సో తర్వాత ఇంకో వచ్చేసి మనకి రేడియోథెరపీ ఈ విధంగా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ కూడా మనకి మంగళగిరిలో ఒక వేకెన్సీస్ అయితే ఉంది. తర్వాత ఆప్టోమెట్రిక్స్ సంబంధించి కూడా మనకి తెలంగాణలో వచ్చేసి ఒక వేకెన్సీస్ అయితే ఉంది.
సో ఈ విధంగా సో మనకి అసలు తెలంగాణలో ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి, లైక్ క్లినికల్ అని, నాన్ క్లినికల్ అని, అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్లినికల్ అని, నాన్ క్లినికల్ అని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకు. ఇందులో చెప్పుకుంటూ పోతే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి జస్ట్ మీరు నోటిఫికేషన్ వచ్చింది, సో మీరు ఒకసారి దీన్ని క్లియర్గా చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము అసలు తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏపీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి అనేది మనం చూసుకుందాం. సో బిఫోర్ దానికంటే ముందు ఒకసారి ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు అయితే చూసి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదువుకుని ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసే ముందు ఒక్కసారి మీరు నోటిఫికేషన్ అనేది చదువుకున్నాను అనమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.